పరమేశ్వరుణ్ణే మనం కృష్ణం వందే జగద్గురుం. ఆ కృష్ణ పరమాత్మనే మనం గురువుగా భావిస్తాం. ఓ సందర్భంలో మంచి పరమాచార్యులు వారికి హాయిగా కిరీటం పెట్టారు, ఆయన కూర్చొని ఉన్నారు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీరు కిరీటం ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు. ఆయన అన్నారు, కిరీటం మేమెక్కడ పెట్టుకున్నాం, కిరీటానికి మమ్మల్ని తగిలిచ్చారు అన్నారు. కాబట్టి భూషణము అనేటటువంటిది ఇతరుల యొక్క అభిప్రాయమే కానీ మన మనస్సులో ఏముంది అనేది ప్రధానం. గురువు ఏం చేస్తాడయ్యా అంటే, గురువు వాగ్దీక్షతో, దృగ్దీక్షతో, స్పర్శ దీక్షతో మనందరినీ కూడా ఈ 3 రకాలుగా అనుగ్రహిస్తాడు. పంచభూతాలు గురువే, పరమాత్మే పెద్ద గురువు, అక్కడి నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా గురువే. ఎలా తల్లిదండ్రులు గురువు? మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే. ఎందుకు? ఇప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థమవుతోందన్నా, మీరు మాట్లాడేది నాకు అర్థమవుతోందన్నా, నేను చెప్పేది మీరు వింటున్నారన్నా, మీరు చెప్పేది నేను వింటున్నానన్నా, నేను మాట్లాడగలుగుతున్నాను అన్నా. శంకరాచార్యులు వారు చెప్తారు, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మి. ఈ ప్రపంచంలో అన్ని వేదాంతాలు సిద్ధాంతాలు మనకు గోచరం అవుతాయి, కనిపిస్తూనే ఉంటాయి. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం. కానీ ఆ పరమాత్మ, ఆ గురువైన వాడు అగోచరంగా ఉంటాడు. ఎలా అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీరు వింటున్నారు, మీకు అర్థమవుతోంది. నేను మాట్లాడుతోంది మీకు అర్థమవుతోంది అంటే, ఏ చైనా భాష వాడో, అమెరికా వాడో, ఈ తెలుగు భాషతో సంబంధం లేనివాడు వస్తే నేను మాట్లాడేది అర్థమయ్యేది కాదు కదా. నేను మాట్లాడింది మీకు అర్థమయ్యేట్టుగా, మీరు మాట్లాడింది నాకు అర్థమయ్యేట్టుగా మన తల్లిదండ్రులు, మన చుట్టుపక్కల సంఘము, మన గురువులు, ఆచార్యులు, మన మిత్రులు, వీళ్ళందరూ తయారు చేశారు. కాబట్టి అంటే నా మాట ఇప్పుడు మీకు అర్థమవుతోంది. ఈ మాట మీకు వినిపించడానికి కారణమైనటువంటి మీ తల్లిదండ్రులు, వాళ్ళందరూ అగోచరం, ఇప్పుడు కనిపించట్లేదు, కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేకపోతే మనకు అక్షరం కూడా అర్థం కాదు, వినిపించదు. కాబట్టి వేదం అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ మాటలు ఎందుకు చెప్తుందయ్యా అంటే, మొట్టమొదటి గురువు ఈ సృష్టిలో ఎవరయ్యా? తల్లి. నువ్వు పుట్టంగానే ఆ మా అంటూ అక్షరాలు తన దగ్గర ఉన్నటువంటి అక్షర భాండాగారాన్ని నేర్పించింది కాబట్టి నీకు విద్య వచ్చింది. నువ్వు ఇతరులను అర్థం చేసుకోగలుగుతున్నావు, తెలుసుకోగలుగుతున్నావు. నాకు ఇంగ్లీష్ కదండి, నేను ఇంగ్లీష్ వచ్చు అంటే, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నా ముందు తెలుగు అర్థమైతే తెలుగు నుంచే ఇంగ్లీష్ నేర్చుకున్నావు, కానీ ఇతరమైనది నేర్చుకున్నావు. అదే ఇంగ్లీష్ వాడికి వాడి తల్లి మదర్ టంగ్ అంటే. కాబట్టి తల్లి అనేటటువంటిది ప్రప్రథమమైన గురువు. కాబట్టి ఈ సంసారంలో జరిగే ప్రతి విషయాన్ని, ప్రతి పదార్థాన్ని, ప్రతిదాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాము అంటే తల్లి, తండ్రి, ఆచార్యుల వారు వీళ్ళు. కాబట్టి ప్రప్రథమంగా నమస్కరించుకోవాల్సింది వాళ్ళకి. అయితే వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి విద్య అంటే, మనకి సాక్షాత్తు ఆ పరమాత్మ అక్షరస్వరూపుడు. ఆ అక్షరస్వరూపుడైన పరమేశ్వరుడి ఢమరుకంలోంచి అక్షరాలు వచ్చినాయి. ఆ అక్షరాలని ఋషులు ఒడిసి పట్టారు. ఆ ఒడిసి పట్టినటువంటి అక్షరాలని వాళ్ళ శిష్యులకి నేర్పించారు. వాళ్ళు మన గురువులకి, తల్లిదండ్రులకి నేర్పించారు. వాళ్ళ ద్వారా మనకు వచ్చింది. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేదంతా అక్షర స్వరూపం. అంటే ఇక్కడ నిల్చున్నటువంటి మనుషులు కాకుండా ఇక్కడ మొత్తము అక్షరాలన్నీ నిల్చొని ఉన్నాయి. ఈ అక్షరాల వల్లే ఒకళ్ళకొకళ్ళం మనం ఏం చేయగలిగినా. కాబట్టి ఈ అక్షర స్వరూపం అనేది పరమేశ్వరుడి నుంచి, తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చింది కాబట్టి, గురువుల నుంచి వచ్చింది కాబట్టి ఇవాల్టి రోజున నమస్కరించుకోవాలి. మరి ఆయన నుంచి వచ్చినటువంటి అక్షరాలన్నీ ఋషులు పట్టుకొని పెట్టుకోగానే సరిపోలేదు. దీన్ని మొత్తాన్ని సంకలనం చేసి ఒక క్రమబద్ధములోకి తెచ్చినటువంటి వారు వ్యాసుల వారు. అందుకనే వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అంటారు. ఈ మొత్తము సృష్టిలో ఉన్నటువంటిది జ్ఞానం అంతా ఎవరయ్యా అంటే, పరమాత్మ నుంచి ఋషులు పొందితే దాన్ని మొత్తము ఆయన తీసుకొని, ఆ తీసుకున్నటువంటి దాన్ని మానవాళికి మొత్తానికి అందాలి అని మనకి అందేట్టుగా